మంచిది. పాలు పొందుట అన్న అంశాన్ని ఈరోజు చెప్పటానికి దేవుని ప్రేరేపణ. పాలంటే మిల్క్ కాదు, సరే, పాలు పంపులు పొందు భాగ్యము. దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు అన్నాడు యాకోబుతో, యాకోబు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళు. ఎందుకంటే లాభాన్ని చేస్తున్నదంతా నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి చాలా అన్యాయంగా లాభాను ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వద్దు, నువ్వు పుట్టిన దేశానికి వెళ్ళు అని దేవుడు లాభాన్తో చెప్పాడు. అప్పుడు లాభాను తన భార్యని పిలిచి చెప్పాడు, అమ్మాయి, మీ నాన్న విధానం బాగుండలేదు. యాకోబు చెప్పాడు, మీ నాన్నగారు విధానం ఏం బాగాలేదు, మొదట్లో ఉన్నట్టుగా లేదు, చాలా ఇబ్బంది కనబడతా ఉంది. కాబట్టి దేవుడు నాకు చెప్పాడు, వెళ్ళిపోమన్నాడు, పుట్టిన దేశానికి నేను వెళ్తున్నాను, బయలుదేరాను అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, అరే మా నాన్న ఇంటికాడ మాకు మాత్రం పాలు పొందులు ఏడున్నాయి. సరే చూడండి, ఆదికాండం 31వ అధ్యాయము 12 లాస్ట్ చదువుదాం. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తు నేను చూశానని దేవుడు యాకోబుతో చెప్పాడు. నువ్వు లేచి ఈ దేశంలో ఉండొద్దు, ఇక్కడ నుంచి బయలుదేరి నువ్వు పుట్టిన దేశానికి వెళ్ళు అని యాకోబుతో చెప్పాడు దేవుడు. ఆ మాటలు యాకోబు తన భార్యలకు చెప్పాడు. అప్పుడు భార్యలను లేయా రాహేలు ఏమంటున్నారంటే, మాకెక్కడండి, నీకే కాదు మా గొళ్ళె కదా, పెళ్ళి కాకముందే ఆడవాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర పాలు పంపులు ఉంటాయి, పెళ్ళైన తర్వాత లేదు. పాపం అది ఆ విషయం బాధాకరమైన విషయమే. పెళ్ళి అయినాక ఇల్లు చేతులు దులుపుకుంటారు. పెళ్ళి అయినాక ఆడికెళ్ళిన తర్వాత ఏదన్నా కోపతాపాలు వస్తే మీ పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు తరుగుతారు. ఇప్పుడు ఏ ఇల్లు పాపం అమ్మాయి శాశ్వతం అంటారు? ఆ విషయంలో మీకు అన్యాయమే, నిజంరా. అందుకే నేను ఇప్పుడు తరమను కదా. మరి ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ, మీ ఆయన చేతులు పెట్టి ఇక నుంచి ఆయన చేతులు పట్టించి కన్యాదానం చేసి, ఇక నీ ఇల్లు అదేనమ్మా, ఇది కాదు, ఇక నీ ఏదైనా సరే ఆడ ఉండాల్సిందే, ఇక నువ్వు బతికినా చచ్చినా ఆడే, ఇక్కడ మాకు సంబంధం లేదన్నట్టుగా వీళ్ళు దులిపేసుకుంటారు. ఏదన్నా సమస్య వచ్చిందా ఈ 4 బాధ ఆడమంటారు. అదే అన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు, లేయా రాహేలు, మా నాన్న దగ్గర మాకు పాలు పంపులు లేవు. ఎందుకు అన్నారో ఇక మన తర్వాత చెబుతున్నారు. మమ్మల్ని కూడా పరాయ వ్యక్తులుగా చూస్తున్నాడు, సొంత బిడ్డల్లాగా చూడట్లేదు మా నాన్న కదా. పెళ్ళి కాకముందు ఎంత సొంత బిడ్డలుగా భుజాల మీద ఎక్కించుకొని పక్కలో బండేసుకుంటారో, పెళ్ళైనాక ఆ ఛాన్స్ లేదు, పరాయి వ్యక్తులుగా చూస్తున్నాడు. ఇల్లు పేరు కూడా మారింది కదా, పుట్టింటి పేరు పోయి అత్తింటి పేరు వచ్చేసింది కదా. పరాయి వ్యక్తులే అన్యులు కింద చూస్తూ ఉన్నారు. ఆ చదువు ఎప్పుడు అమ్మేశాడు? పెళ్లి చేశాడు. అందరూ ఏమా కట్నాలు ఇస్తారు, నువ్వే కట్నం ఇయ్యలా. ఏం చేసావు? నా పిల్లల్ని ఇయ్యాలంటే నువ్వు కూలి చేయాలన్నావు, కొలువు చేయాలన్నావు. 21 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు మా నాన్న. నీకు డబ్బులు కట్నం ఇవ్వకపోగా ఓలి, అమ్మాయికి ఇస్తే ఓలి అంటారు. అయినా సొలొమోను కట్నం తీసుకున్నాడు, సొలొమోను కట్నం తీసుకొని చేసుకున్నాడు. సరేనమ్మా, ఇంకా అటు జోలికి ఎందుకు కానీ మనం అమ్మి వేసి మాకు రావలసిన ద్రవ్యం అంటే డబ్బులు, సొమ్ములు, ఆస్తిపాస్తులు, సంపదలు మాది కూడా
తిన్నాడా? తిన్నాడా? అసలు ఇది మాది, కష్టపడింది, చాకిరీ చేసింది నువ్వు. నువ్వు రాకముందు మా నాన్నకి ఏముంది అసలు? ఆ? కొద్దిగే కదా. ఆ? మా నాన్నకి పెద్దగా లేదు. కానీ ఇప్పుడైతే ఆ, అంతా వర్దిల్లింది. ఎవరు కష్టం? మా నాన్న చేశాడా? మా తమ్ముళ్ళు చేశారా? కాదు కదా. ఆ, కష్టం అంతా మీదేనండి. కానీ అది మంది, మీదంటలా. అదంతా మంది. ఆ, కాబట్టి మనంతా కూడా ఆయన చేశాడు. కాబట్టి మా తండ్రితో మాకు మాది అసలు మా పిల్లలది, మా పిల్లకి రావాల్సింది. మా నాన్న మా నాన్న ఉంచుకున్నాడు, మా తమ్ముళ్ళు ఉంచుకున్నాడు. చూడండి ఎంత మోసం చేశాడో. అంటే అటో ఇటు ఉంటారనుకుంటా. మీరు కూడా ఏం తక్కువలేం కాదు అయితే. చదువమ్మ. మీకు మాకు మా తండ్రితో పాలు పంపులు లేవు అన్నారు. ఎందుకని అన్నారు? మా నాన్నతో మాకు పాలు పంపులు లేవు అన్నారు. లేయా అంది, రాహేలు అంది. ఎందుకని? తండ్రితో సంతోషం లేదు కాబట్టి. ఏమ్మా? వారసురాలు కాదు కాబట్టి, అమ్మేశాడు కాబట్టి. మోసం చేసే వాళ్ళతోనూ అన్యాయస్తులతోనూ ఎవరు పాలు పొందుతారు? ఇప్పుడు లాభాల్లో మోసం చేసే గుణం ఉందా? చేశాడు కదా. అన్యాయస్తుడేనా? వాళ్ళ సొమ్మంతా చెప్పారు కదా వాళ్ళు, మా సొమ్మంతా తినేశాడు, మాకు రావాల్సింది, కష్టపడింది మీరండి, ఆస్తి అంతా మనకి మన పిల్లకి రావాలి కదా. కానీ మా నాన్న ఏం చేశాడు? మోసం చేసి, అంటే మోసకరులతో పాలు పొందటానికి ఎవరు ఇష్టపడరేమో అనిపించింది నాకు. ఆఖరికి కన్న బిడ్డలైనా సరే కదా. ఉండకూడదు. వెరీ గుడ్, మంచిది. సొంత తల్లిదండ్రులైనా సరే మోసం చేసే వారితో పాలు పొందటానికి బిడ్డలే ఇష్టపడలేదు. కాబట్టి మీతో పాటు మేము కూడా వస్తామండి అని బయలుదేరారు. బయలుదేరి వచ్చారు. తర్వాత మీకు తెలుసు కదా జరిగిందంతా. లాభానికి తెలవటము, మనుషులు ఎంటి పెట్టుకొని రావటము. దేవుడు రే టేక్ కేర్ రా, ఎవరనుకున్నావు, యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడి జాగ్రత్త, కబర్దారు అన్నాడు కదా. ఆ దెబ్బతో రాజీ కుదుర్చుకొని సమాధానపడి, ఇటు చెప్పడం ఇటు వెళ్ళటం ఎందుకురా, నువ్వు చెప్తే నేను బ్యాండ్ మేళాలు పెట్టించి సంబరాలతో పంపించేవాడిని కాదు, ఊరేగింపించి పంపించేవాడిని కదా. సారా బోరే ఇచ్చి సలివిడి చేయించి కదా, మన లెక్క. అవన్నీ అక్కడ సాంప్రదాయాలే. ఎందుకంటే మానవుని పుట్టుక ఆ ప్రాంతమే కదా, ఈ ప్రాంతం కాదు. మెసపొతోమియా నాగరికతే మన భారతదేశానికి, సింధు నాగరికత కదా. మెసపొతోమియా సోషల్ ఉన్నారా? కాబట్టి మెసపొతోమియా నుంచి వచ్చింది ఎవరు? అబ్రహాం గారే. అబ్రహాం గారి మెసపొతోమియే ఊరు అన్నది, కల్దీల ఊరు మెసపొతోమియా. అక్కడి నుంచి వచ్చాడు. అక్కడ సాంప్రదాయాలు ఇవన్నీ. తాతగారు సరే, మంచిది. అయితే మన పరలోకపు తండ్రి అలాంటి వాడు కాదు. ఏమా, ఆయన ఎంతో ప్రేమ గలవాడు, శ్రద్ధ గలవాడు, అన్నిటిని మించి న్యాయవంతుడు. ఆయనలో ఏమాత్రం అన్యాయం లేదు. మరి ఆయనతో పాలు పొందటానికి ఇష్టమేనా? మోసగారితో అంటే సాతానుగాడు మోసగారు, వాడితో పాలు పంపులు పొందటం అంటే మనకి ఇబ్బందే. కానీ న్యాయవంతుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయనతో పాలు పొందటం అన్నది ధన్యతేనా, భాగ్యమేనా? ఆయన అంత నమ్మకస్తుడు. ఆయన మన పాలు పొందటానికి ఏర్పరచుకున్నాడు. శ్రేష్టమైన వాటిల్లో, మేలైన వాటిల్లో మనకి పాలు పంపులు దయచేశాడు.
ఈ తండ్రి పాలు పంపులు దయచేయలా. రాహేలును లేయ తండ్రి బిడలకి పాలు పంపులు దయచేయలా. అన్నీ ఆయన ఆక్రమించుకున్నాడు, సొంతం చేసుకున్నాడు, మోసం చేశాడు, దగా చేశాడు, కష్టపెట్టాడు. కానీ మన పరలోకపు తండ్రి అలా కాదు. ఆయన దేంట్లో పాలు పంపులు దయచేశాడో ఆ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఇంట్రడక్షన్ అది మీకు అర్థమైంది కదా. అసలు మళ్ళీ పాలు అంటే ఏదో అటుపోతారేమో అని ఇదంతా చెప్పాను మీకు వివరణంగా. ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు, ఇది ఎవరు రాశారో బైబిల్ పండితులు చెప్పట్లేదు, కానీ బైబిల్ ప్రింట్ చేసిన వాళ్ళు మాత్రం ఎబ్రీ పత్రిక పైన అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక అని రాశారు కదా. ఫస్ట్ పేజీ చూడండి, ఎబ్రీ పత్రికలో పైన అపోస్తలుడైన పౌలే రాశాడని రాశారు కదా బైబిల్లో ప్రింట్ చేసిన వాళ్ళు. చదువమ్మ 3వ అధ్యాయం 1వ వచనం. ఏం పిలుపు అది? పరలోక సంబంధమైన పిలుపు. ఎంత ధన్యత అండి మనకి! భూ సంబంధమైన పిలుపు కాదు, మనం పరలోక సంబంధమైన పిలుపు. భూలోకం గొప్పదా, పరలోకం గొప్పదా? ఏది మంచిది, ఏది శాశ్వతమైంది, ఏది ఉన్నతమైంది, ఏది విలువైంది అని చూస్తే భూమి అశాశ్వతమైంది. భూలోకం గతించిపోయే రోజులు వస్తున్నాయి కదా. ఇప్పుడు అల్ట్రాయిడ్స్ వస్తుందంట, భూమిని ఢీకొనే పరిస్థితి కనబడతా ఉంది. నాసా వాళ్ళు తలమునకలు అవుతూ ఉన్నారు, దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పించుకుంటే మళ్ళీ 2039 దాకా బాధలేదు, మళ్ళీ 29లో ఒకసారి వస్తుంది. కింద ప్లేట్స్ ఉన్నాయి కదా తిరిగేవి, అవి కదులుతూ ఉన్నాయి. ఇక భూకంపాల ద్వారా సునామీలు ఎక్కువగా వస్తాయి. ఆ కాలం వచ్చేసింది. శాస్త్రవేత్తలు కనుగొన్నారు, వాటిని చూస్తూ ఉన్నారు. లోపల ఎంత లోతుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి, కేంద్రీకరించబడ్డాయి అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నారు. అన్నీ ముగింపుకు వస్తూ ఉన్నాయి. భూమి అశాశ్వతమైంది ఏమ్మా. దేవుడు రాకడలో భూ అంతానికి కొన్ని సూచనలు చెప్పారు కదా. కొన్ని చెప్పండి, ఉదాహరణ మీకు గుర్తున్నాయి. భూకంపాలు కలుగును వింటున్నారా? ఈ మధ్య భూకంపాలు జరిగినాయి, కరువులు కనబడుతున్నాయి, కొన్ని దేశాలు తినటానికి లేదు. యుద్ధ వార్తలు, దేశం మీదకి దేశం. ఇప్పుడు గాజా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రష్యా ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి రెడీ అవుతూ ఉంది. ఇజ్రాయెల్ దేశము గాజా మీద వేసింది, రఫా మీద వేసింది కదా, భయంకరమైన పరిస్థితి. ఇరాన్ మీద వేస్తుంది. పాలస్తీనా ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో కండిషన్లో ఉంది. ఇవన్నీ చుట్టుముట్టుకుంటున్నాయి. వాడి తరపున ఒక్కొక్క దేశం, అగ్ర దేశాలు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కొట్టుకొండిరా బాబు అని ఇంట్లో అరుచుకునే వాళ్ళకి కర్రాను సీపిరిచ్చినట్టు ఇస్తున్నారు. వాడు పుతిన్ గాడికి టెంపర్ ఎక్కిపోయిపోతుంది, బాంబులు తీసే అటువంటి మూమెంట్ వస్తుంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ యేసుప్రభువు వారు తన రెండవ రాకడలో మరలా వచ్చే సమయంలో కలిగే సంభవాల గురించి చెప్పారు కదా. ఇవి జరుగుతున్నాయి లేవా? జరుగుతున్నాయి, కళ్ళారు చూస్తున్నాం మనం, వింటాం కాదు. కాబట్టి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యము, నిత్య రాజ్యము శ్రేష్టమైంది, విలువైంది. దాని పునాదులు కానీ మన పునాదులు ఎలాంటి పునాదులు? భూమిలోకం మీద మనం కట్టించున్నాయి. మన తల్లిదండ్రులు ఈ బిడ్డలకి ఇల్లు సంపాదించి పెడుతున్నాం. ఎలాంటి ఇల్లు? మనం స్తోమత తగ్గట్టుగా. కానీ పరలోక తండ్రి ఎలాంటి ఇల్లు సిద్ధపరిచాడు, ఎలాంటి పట్టణాన్ని సిద్ధపరిచాడు మనకి. నిజంగా వజ్ర వైడ్యూర్యాలతో నిజంగా ఎంత గొప్ప తండ్రి కదా మనకి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు, ఇక నుంచి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తాము. గ్రామ సభలు జరిగినాయి కదా, వాటిల్లో చెప్పిన మాట ఏమిటంటే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామని.
అట్లానే దేవుడు సిమెంట్ రోడ్లు కాదు వేసింది, బంగారపు రోడ్లు వేసాడు. ఎంత విలువైంది కదా! అలాంటి దానికి నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, మనల్ని పిలిచాడు. దానికి వారసులుగా చేశాడు. ఎంత భాగ్యం అండి! ఇక్కడ నువ్వు కష్టపడి శ్రమించి ఇంత అప్పులు పడి తెప్పలు పడి కట్టిస్తున్నాం మనం. నీకు ఏ శ్రమ లేకుండా దేవుడు మనకి కట్టిచ్చాడు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందే ధన్యతను దేవుడు మనకిచ్చాడు. విశ్వాసులందరికీ పరలోకానికి పాలు పొందే ధన్యత ఉంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యములో పాలు పొందే ధన్యతను దేవుడిచ్చాడు. రోమీయులతో అంటాడు పౌలు 8వ అధ్యాయము 30వ వచనంలో చూద్దాం. దేవుడు ఎవరిని తన రాజ్యానికి వారసులుగా నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు, వారిని నీతిమంతులుగా తీర్చాడు. భూమి మీద పుట్టేవాడు ఎవడు నీతిమంతుడు కాదు, పుట్టుక ద్వారా ఎవరు నీతిమంతులు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపంలోనే పుడుతున్నారు కదా. వారసత్వంగా ఆదాము నుంచి సంక్రమించినటువంటి వారసత్వం పాపం వల్ల మాకు పాపం లేదంటే మరణం కూడా లేనట్టే కదా. పాపం వల్ల వచ్చిన జీతమే కదా మరణం. ప్రతి మానవుడు మరణిస్తున్నాడంటే ఆ వారసత్వం వల్లే, ఆదాము వారసత్వం వల్లే మరణం అందరికీ సంప్రాప్తమైందని వాక్యం చెబుతూ ఉంది కదా. కానీ అలాంటి వారిని, పాపాత్ములైన వారిని దేవుడు పిలిచి నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. వాళ్ళు మట్టి వంటి వారి మనల్ని మహిమపరిచాడు. దేవుని బిడ్డలు కదా, దేవుని సొత్తుగా తన ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. మనం 2 విధాలుగా దేవుని సొత్తు చేయటం ద్వారా, సృష్టించటము ద్వారా, మళ్ళీ ఆయన రక్తం ఇచ్చి విమోచన క్రయధనము చెల్లించి మనం కొనుక్కున్నాడు. అందుకని మీ దేహము మీది కాదు కదా, మీ దేహము ఎవరిది? దేవునిది. అందుకని మీ దేహముతో దేవుని మహింపరచండి కొరింథీయులతో పౌలు చెప్తాడు. సంఘ బిడ్డలకి, ఆత్మీయ బిడ్డలకి చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత ధన్యత అండి. మళ్ళీ చదువుదాం 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక. పరలోక సంబంధమైన పిలుపుల్లో ఇప్పుడు మనం ఏమయ్యామంటే పరిశుద్ధులమయ్యాం. ఆ పిలుపు వల్ల ఎలా పరిశుద్ధులమయ్యాం? ఆయన తీర్చాడు, పిలిచాడు, పరిశుద్ధులు నీతిమంతులుగా మార్చాడు, ఆ పరిశుద్ధులను చేశాడు దేవుడు. చల్ కాబట్టి ఎంత భాగ్యం ఇచ్చినటువంటి యేసయ్య మీద లక్ష్యం ఉంచండి. పౌలు గారు హెబ్రీయులతో చెప్పిన మాట అదే. ఈరోజు దేవుడు చెప్తున్న మాట కూడా అదే. ఈరోజు సజీవ లెక్కలు ఉన్నామంటే, నీతిమంతులుగా చేయబడ్డామంటే, దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డామంటే, ఆత్మశక్తి పొందుకుంటున్నామంటే నిజంగా యేసయ్య మనకిచ్చిన గొప్ప భాగ్యము. మరి అంత మేలు చేసిన దేవుణ్ణి మనం లక్ష్య పెట్టాలి, ఆరాధించాలి, మహింపరచాలి. ఆ విషయాన్నే గుర్తు చేస్తూ ఉన్నాడు. లక్ష్యం ఉంచాలి. కానీ చాలామంది లక్ష్యం ఉంచలేకపోతున్నారు, దేవుడిచ్చిన భాగ్యాన్ని నిలుపుకోలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథములో నిలుపుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, పోగొట్టుకున్న వాళ్ళే చాలా ఎక్కువ మందిగా కనబడతారు. ఒక విధంగా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇస్కరియోతు యూదా గురించి చెబుతా. ఇస్కరియోతు యూదా పిలుపులో పాలు పొందాడా? అపోస్తులత్వంలో పాలు పొందాడా? పరిచర్యలో పాలు పొందాడా? క్రీస్తు రక్త మాంసాల్లో పాలు పొందాడా?
ఏమా ఆ ఇన్నిటిలో పాలు పొందిన కానీ ఏమైంది? ఆ భాగ్యాన్ని చేతులా కాలదొల్లుకొని అపోలస్తత్వాన్ని పోగొట్టుకొని ద్రోహి అయి దుర్మరణం పాలయ్యాడు కదా. దేవుని కన్నా 30 వెండి నాణ్యాలకి విలువ ఇచ్చాడు కదా. ధనమా దైవమా అన్నప్పుడు మాకు ధనమే కావాలనుకున్నటువంటి వ్యక్తుల్లో ఇస్కరేతు యూదు ఒకడు. అపోస్తుల కార్యముల్లో మొదటి అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదువుదాం. ఎవరు? ఇస్కరియోతు మనలో అంటే అపోస్తుల్లో శిష్యుల్లో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో దేవుని యొక్క పని చేసే పరిచర్యలో ఏం పొందాడు? పాలు పొందాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఇస్కరియోతు గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయనకిచ్చాడు దేవుడు, ఆఖరికి అధికారం ఇచ్చాడు, డబ్బు సంచి కూడా చేతికి ఇచ్చాడు. అడు దొంగ అయినా సరే, నేను దొంగోడిని, నా చేతికి దేవుడు డబ్బు సంచి ఇచ్చాడని ఎంత నమ్మకంగా బతకాల్సినోడు. 25వ వచనం. కానీ ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? తన చోటికి పోవటానికి తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. పరిచర్యలో అపోస్తులత్వములో పాలు పొందటానికి మనం సీట్లేసి ఏర్పాటు చేద్దాం అని వారు నిర్ణయించుకున్నారు. ఇక నేను ఆ సీట్ల గురించి చెప్పటం లేదు, కానీ పోగొట్టుకున్నాడు. ఇస్కరియోతు యూదా పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని పిలుపును పోగొట్టుకున్నాడు. దుర్మరణం పాలైపోయాడు. ఎందుకంటే అతను యేసయ్య మీద లక్ష్యం ఉంచలేదు కదా, రాబడి మీద లక్ష్యం ఉంచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మీరు దేని మీద లక్ష్యం ఉంచుతున్నారు దాన్ని బట్టే మీ జీవితము ఉంటుంది. పరలోకాన్ని అనుభవించే భాగ్యం వస్తుంది. మనం పరలోకపు పిలుపును పొందుకున్నాం కదా, ఇంకా పాలు పొందలేదు. ఈ లోకాన్ని విడిస్తే కానీ మనం పాలు పొందాం, దాన్ని అనుభవించం. ఈ అనుభవించే లోపే, మనం దేవుని రాకడ లోపే మనం తప్పిపోతే మన పరిస్థితి ఏంటి? ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నట్టు. ఆత్మలో పాలు పొందే ధన్యత దేవుడిచ్చాడు, తన ఆత్మనిచ్చాడు కదా. సంఖ్యాకాండంలో చూస్తాం, మోషే గారితో దేవుడు ఏమంటాడంటే, నేను దిగి వచ్చి నీతో మాట్లాడి నీలో ఉన్నటువంటి ఆత్మ పాలు 70 మందికి నేను ఇస్తాను. ఎందుకంటే వారు నీ పనిలో సహకారులుగా పరిచర్య చేయటానికి ధన్యత ఉంటుంది. 11వ అధ్యాయం సంఖ్యాకాండం 17 చదువు. 17 నేను దిగి నీతో అక్కడ మాట్లాడి నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచుతా, అప్పుడు వాళ్ళు కూడా ఆ భారాన్ని పంచుకుంటారు కదా. అవును, అందరూ పాస్టర్ గారు భారం మోసేవాళ్ళు. మీరంతా ఎంత ఆత్మశక్తి పొందుకొని పరిచర్యల్లో ఎంత భాగస్వాములుగా ఉంటున్నారు కదండి. ఒక్కడే భారం మోయలేడని, పరిచయ భారం మోయాలని యాజకులు దేవుని పని చేస్తారు కదా. అంటే వాళ్ళే ఊడ్చుకుంటారు, వాళ్ళే కట్టుకుంటారు, అన్ని వాళ్ళే చేసుకుంటారని కాదు. వాళ్ళ కింద ఇంకా పనిచేసే వాళ్ళు పరిచారికులు ఉంటారు కదా. మనసు మోసేవాళ్ళు ఉన్నారు, వాడు శుభ్రపరిచే వాళ్ళు ఉన్నారు, కర్రలు పరిచే వాళ్ళు ఉన్నారు, బోర్లు ఊదేవాళ్ళు, చాలామందిని దేవుని పనికి వాడుకున్నాడు. ఆత్మపాలు పొందిన ప్రతి ఒక్కరూ దేవుని పనిలో పాలు పొందాలి. దేవుని ఆత్మ మన మీదకి బలంగా దిగాలి కదా, ఆత్మతో నింపబడాలి, అభిషేకం కావాలి అని ఆశపడుతున్నాం. కానీ పొందుకున్న వాళ్ళు
ఎంత పరిచర్యలో పాలు పొందుతున్నారు? దేవుని ఆత్మ ఇవ్వబడుతుంది దేనికోసం కదా? మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి పొందుదురు. తర్వాత ఏం చేస్తారు? ఆ దేవునికి సాక్షులుగా నిలబడతారు. సమరయ, యోదయ, గలిలయ, భూదిగంతముల వరకు దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవునికి సాక్షులుగా నిలబడాలి. అందుకే దేవుని ఆత్మ మీకు ఇవ్వబడతా ఉంది. కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్వం పొందుతారు అని యేసు ప్రభువు వారి శిష్యులకు చెప్పింది ఎందుకు? ఆత్మ పొందుకొని బరీగది ఇంటికాడ పండుకోండి. కొలత లేనంత అని చెప్పాడు. బైబిల్లో చెప్పాలంటే కొలత లేనంత, ఇంత అంత చెప్పలేం మనం. అది పక్కనే ఉన్నారు కదా జేమ్ గారు, చెప్తున్నారు మా పక్కన. వెరీ గుడ్. ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ పాలుని ఎలీషాకు రెండింతల పాలు దయచేశాడు. పరిచర్య చేశాడా లేదా? డబల్ చేశాడు. మరి ఆత్మ పొందుకున్న వాళ్ళు కదా, మోషే గారి మీద ఉన్న దానిలో మోషే గారి యొక్క ఆత్మ పాలు యెహోషువ మీద కూడా ఉంది. యెహోషువ మరి పరిచర్య చేశాడా లేదా? ప్రజల్ని నడిపించాడా లేదా? బాధ్యత తీసుకున్నాడా లేదా? ఏమ్మా, ఎవరురా బాధ్యత తీసుకున్న దేవుని పని అంటే? అరే, దేవుడిచ్చేయి కావాలి అంటే ఎంతమంది పేర్లు రాయిస్తారు? మరి దేవుని పని పరిచర్య చేస్తానికి ఎంతమంది వస్తారంటే మనుషులే కరువు. ఇది సామాన్యమైన పరిచర్య కాదు. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. దాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కృప విషయంలో పాలు పొందే ధన్యత. దేవుని కృప లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయాయో. ప్రధాన పాపులమైన మనల్ని దేవుడు తన కృప చేత నీతిమంతులుగా మార్చాడు కదా. మరణం అనే ముసుగులో ఉన్న మనల్ని, మరణానికి నియమించబడిన మనల్ని మరణం తప్పించి, తాను మరణమై మరణం తప్పించి మన నిత్య జీవాన్ని అనుగ్రహించాడు దేవుడు. అది దేవుని కృప వల్లే. ఇది మీ వల్ల కలిగింది కాదు. ఎవరు అతిశయపడే వీలు లేదు. మీరు కృప ద్వారా రక్షించబడ్డారు అని ఎఫెసీయులకు చెప్తాడు పౌలు. ఆ విషయాలు మనకు తెలుసు. టైం అవుతుంది, ఎందుకన్నా మరి లేట్ అయింది. సాక్ష్యాలు ఇంకొద్ది టైమే ఉంది. సరే, కృప విషయములోను పరిశుద్ధత కొరకైన పరిచర్యలోను పాలు పొందు ధన్యత దేవుడిచ్చాడు కదా. పాలు పొందే మాసిదోనియా సంఘం వినియోగించుకుంది, కానీ కదమా సంఘాలు సరిగ్గా వినియోగించుకోలేదు. వారు శక్తికి మించి, సామర్థ్యాన్ని మించి వారు పరిచర్య చేశారు. వారు దాతృత్వాన్ని చూపించారు. దాతృత్వం ఏది? దేవుని పనికి నువ్వు ఎంత వాడుతున్నావు? దేవుని పనికి ఎంతగా నువ్వు ఉపయోగిస్తున్నావు? దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడు? మా ఇంటికే జాలటం లేదు కదా, మా అవసరాలకే జాలటల్లా, మా లగ్జరీ లైఫ్కే జాలటం లేదు, మా వసతులకే చాలటం లేదు. దేవుడికి ఇచ్చేదే ఆడ ఏమ్మా. దేవుడిచ్చే ప్రతి దాంట్లో దేవుని భాగం ఉంది. అది నువ్వు దేవునికే ఇస్తావో, మందిర పరిచర్యకే ఇస్తావో, పేదలకే ఇస్తావో ఇష్టం. ఇవ్వకుండా మాత్రం పొందలేవు. ఆ సత్యాన్ని గమనించాలి. కృపను పోగొట్టుకోవద్దు, పరిచర్యను దూరం చేసుకోవద్దు.
నువ్వు ఇస్తున్నావంటే దేవుని పనిలో పాలు పొందినట్లు లెక్క. అది కూడా నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేయాలి. నమ్మకస్తులకి వారి సామర్థ్యతను బట్టి దేవుడు తలాంతులు ఇచ్చాడు. మొన్న మధ్యకాలంలో నేర్చుకున్నాం. తలాంతు అంటే ఎంత అండి? మళ్ళీ డౌటే. 3600. 10,000 తలాంతుల గురించి చెప్పాడు. 3,60,00,000 కిమ్మత్ ఇస్తే 50 రూపాయలని వదులుకోలేకపోయాడు. అలాంటి బాపతనమాట, ఎక్కువ బాపతి. 5కి 5 పెంచాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, నీ నమ్మకత్వము. నిన్నెవరు చెబుతున్నారు? మంచోడు మనసు బుద్ధి ఉందన్న, నువ్వే చెప్పింది. అది ఎక్కడో తెలిసిద్దంట. అట్లానే నమ్మకత్వం అన్నది కొంచెంలోనే బయటపడుతుంది. ఇస్కరియోతు యూదా నమ్మకత్వాన్ని నిలుపుకోలేకపోయాడు. దేవుడిచ్చిన ధన్యతను, భాగ్యాన్ని నిలుపుకోలేకపోయాడు కదా. బల మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెములోనూ నువ్వు నమ్మకంగా ఉన్నావు. 25 అధ్యాయము 21 వచనం. బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలోనే నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటిల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో పాలు పొందు. ఎవరమ్మ నీ యజమాని? యేసయ్య. యేసయ్య సంతోషంలో పాలు పొందగలవా? ఈ నమ్మకత్వం ఏది? నమ్మకత్వం ఉంది కదా. నమ్మకత్వం ఉన్న వాళ్ళు అల్లు చెబుదామా? మళ్ళీ పేసి వచ్చిద్దాము. వాళ్ళు చెయ్యెత్తారు, వీళ్ళు చెయ్యెత్తారు. అపనమ్మకస్తుల్ని పరలోకంలో చేర్చుకుంటారని ఎవరైనా భావిస్తున్నారా మీలో? అందుకని నమ్మకంగా జీవించండి రా. యేసయ్య సంతోషంలో పాలు పొందాలంటే, పరలోక రాజ్యములో యేసయ్యతో పాటు మనం ఉండాలంటే నమ్మకంగా బ్రతకాలి లోకంలో. దేంట్లో నమ్మకం? దేవుడి ప్రతి విషయములో, దేవునికి సమయం ఇచ్చే విషయంలోను, దేవుని సంధికి వచ్చే విషయంలోను, ప్రార్థనా జీవితములో, దేవుని ప్రతి పనిలో, దేవుని ఇల్లంతటిలో, అప్పగించిన గృహ నిర్వాహకత్వములో, అప్పగించిన బాధ్యతల్లో నమ్మకం కలిగి ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తారు. లేకపోతే ఇస్కరియోతు టైపే. ఆ విషయాన్ని మీరు గమనించాలని మరొకసారి నేను తెలియచేస్తా ఉన్నాను. ఇంకొకటి, క్రీస్తు రక్త మాంసముల్లో పాలు పొందే ధన్యత దేవుడు మనకిచ్చాడు. దాన్ని చాలామంది తృణీకరిస్తున్నారు కదా. ఈరోజు చాలామంది తృణీకరించారు. ప్లేసులు ఖాళీగా ఉన్నాయి అక్కడక్కడ వాళ్ళ ప్లేసుల్లో కదా. మనం ఎప్పుడు ఒకే ప్లేస్లో కూర్చుంటాం కదా. ఇక్కడ పైన ఫ్యాన్ కనపడాలి, కింద కుర్చీ కనపడాలి, దూరంగా ఉంటే ఎదరికి లాక్కోవాలి. మన చోటుకు మనకే, మన విధానం మనకే. ఇంకోళ్ళు రావటానికి వీల్లేదాడ. వాడు బస్సులో కనుక నేను ఖర్చీఫ్ వేశాను అన్నట్టు. సరే, ఖర్చీఫ్ సంగతి తర్వాత, సీటే పోతుంది. 10వ అధ్యాయం కొరింథీ పత్రిక 16వ వచనం. ఇది ఆశీర్వాదాల పాత్ర, దీవించి ఇచ్చే ఆ పాత్ర. దేవుడు తన దైవత్వాన్ని కూడా విడిచిపెట్టి, పరలోక భాగ్యాన్ని కూడా కాలదన్నుకొని, దేవదూతల చేత పొగడబడేటువంటి ధన్యతను తోసివేసుకొని, రిక్తుడుగా, దాసుడుగా, మానవుడిగా శిలువ మరణం పొందునంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి శ్రమలు పడి నీ స్థానములో, మన స్థానంలో నిలిచి త్యాగం చేస్తే వచ్చిన ధన్యత. ఊరక రాలేదు ఇది. ఎంత త్యాగం ఉందో దీని వెనక. అలాంటి దాన్ని ఎంత సింపుల్గా తృణీకరిస్తున్నారు, ప్రయాస అనుకుంటున్నారు. అదేందో ఆదివారాలే వస్తాయి అన్నీ. చదువమ్మ.
మనము ఇరుసు రొట్టె తినుట, క్రీస్తు శరీరములో పాలు పొందుట. ఇది రొట్టె అని కాదు మనం అనుకునేది. చేసినంత వరకే రొట్టె. దీన్ని దీవించి ప్రార్థన చేసి సిద్ధపరచం చేసిన తర్వాత అది రొట్టె కాదు. ఆ, అందుకని మిమ్మల్ని ఎడం చేత్తో పెట్టమాకండి. కొంతమంది ఎడం చేసి అవుతున్నారు అని చెబుతా. అమ్మ, ఇది ఎడం చేత్తో పుచ్చుకునేది కాదురా, కుడి చేత్తోనే పుచ్చుకోవాలి. అంటే కుడి చేతిలో ఫోన్ ఉందమ్మా, మైక్ ఉందా, లేకపోతే ఉందా, రొట్టె ఉందా, ద్రాక్షారసం వచ్చేటప్పుడు ఎడం చేసి చెబుతావా? నేను మీకు ముందుగా ఇచ్చి అందరూ తిరిగి వచ్చేది ఎందుకంటే ఈలోపు మీరు ప్రార్థన చేసుకుంటారని. కొంతమంది చేస్తున్నారు, వెరీ గుడ్. వాళ్ళు ఎవరు నాకు తెలుసు. దేవుని స్తోత్రం. దేవుడు బహుగా వారిని ఆశ్రయించును గాక. నేను ఇచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుంటారు. మళ్ళీ మళ్ళీ ద్రాక్షారసానికి వచ్చే సమయానికి వాళ్ళు ప్రార్థన ముగించేలకి మీరు తినేసేయాలి. మీరు తినకోకుండా అది దాచుకొని ద్రాక్షారసం వచ్చిన దాకుండి రెండు కలిపి తినకూడదు. రెండు కలిపి తినే దేవుడు అంటే ఇస్కరియోతు యోధ. వాడికి మాత్రమే ముంచి ఇచ్చాడు రెండు కలిపి. మీరు కూడా ఇస్కరియోతు యోధాలు అవుతారంటే ఉంచుకోండి. ఏమ్మా, వాళ్ళకి తెలియట్లా, అందుకని ముంచుకొని తింటున్నారు. నన్ను పట్టించేవాడు నేనే ప్రభు అంటారా? నేను ఒకడు ముంచిస్తాను, ఒక రొట్టె ముక్క ముంచిస్తాను. వాడు నన్ను పట్టించాడు, ముంచి ఎవరికి ఇచ్చాడు? అప్పుడు ఏం ప్రవేశించింది దానిలో? అది మరి అది రెండు కలిపి తాగితే సైతాన్ గడు ప్రవేశిస్తాడు. వద్దొద్దు, అలాంటి పనులు చేయమాకండి. ద్రాక్షారసం వచ్చేళ్ళకి ఇది ఖాళీ చేయండి. నేను ఇచ్చినప్పుడే మరి అదే మరి వాళ్ళ నుంచి వచ్చేది. అంత్యక్రైస్తవు ఎక్కడి నుంచి వస్తారు అనుకున్నారు? వాళ్ళ నుంచే వస్తారు. అది అందుకని ఎప్పుడు ముంచి తినకూడదు, రెండు కలిపి చేయకూడదు. రెండు కలిపిచ్చాడా యేసుప్రభువారు? ఇచ్చింది ఒకళ్ళకి ఇస్కరియోతు యోధ. అందుకని అలా చేయమాకండి. రొట్టెలో పాలు పొందుట, క్రీస్తు శరీరంలో పాలు పొందుటే. ఆ పాత్రలోది పాలు పొందుట, పాత్రలో ఉన్న ద్రాక్షారసంలో పాలు పొందుట, క్రీస్తు రక్తంలో పాలు పొందుటే. ఈ సత్యము నిజమే అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. వెరీ గుడ్, మంచోళ్ళరా మీరు. మరి దెయ్యపు పాత్రలు అక్కడ చేతులు పెట్టొచ్చి ఎక్కడ పెడతారా? ఇది బాగానే ఉంది ఏమ్మా. అక్కడ మొహమాటం కోసం ఆడి చేతులు ముంచొచ్చి, ఆడబడితే ఆడి చేతులు ముంచొచ్చి, ఏది పడితే అది తినొచ్చి ఎక్కడికి వచ్చి చేతులు పెడతారా? ఇది ఎంత అమూల్యమైంది, ఎంత పరిశుద్ధమైంది. ఆ రెండు తగున అక్కడ అన్నాడు ఆ మాట. మీరు ప్రభు పాత్రలోను దయ్యముల పాత్రలోను పాలు పొందనేరరు. అది కుదరదు. అది కుదిరే సత్యం కాదు, కుదరదు. దేవుని కోపం తెప్పిస్తే నాశనానికి నడిపిస్తుంది. పోరాడదామనే దేవునితో దేవునికి శత్రువు అవుతావు, విరోధి అవుతావు. కాబట్టి జాగ్రత్త. పాలు పొందే ముందు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టొచ్చి దీంట్లో చేతులు పెడదాం, ఎక్కడెక్కడ దేంతో పడితే దాంట్లో పాలు పొందొచ్చి ఎక్కడికి వచ్చి పాలు పొందుదామంటే మామూలుగా ఉండదు. జాగ్రత్త. క్రీస్తు శరీరంలో పాలు పొందే ముందు జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏమ్మా, మనం అందరం ఒక శరీరంగా చేయబడ్డాం. అలా పాలు పొందటం వల్ల మనం క్రీస్తు అవయములు అయ్యాం. మనం క్రీస్తు అవయములు తీసుకెళ్ళి సైతాను అవయములో చేయబెడదామా, దెయ్యముల పాత్రలో చేయబెడదామా, రాజీ పడదామా? నువ్వు రాజీ పడి తింటే సంగతులు. సంఘాలకి బోధించింది ఆత్మ చెప్పు సంగతులు ఏమిటంటే, నువ్వు ఉంటే చల్లగా ఉండు, నష్టమే లేదు. నువ్వు లోకంలో ఉన్నంతమాత్రాన దేవుడికే నష్టం కాదు. లేకపోతే వెచ్చగా ఉండు, దేవుళ్ళో ఉండు. నులివెచ్చ దేవుళ్ళలోను లోకంలోను రెండు ఉంటే ఉమ్మేయించుకునే పరిస్థితి. అది ఆ స్థితి మంచి స్థితి కాదు. అలా ఉంటే మార్చుకుందాం.
పరిశీలించుకుందాం. ఇస్కరియోతు యూదా గురించి లాస్ట్ సప్పర్లో ఇస్కరియోతు యూదా పాలు పొందాడు. మేడగదిని సిద్ధపరచండి, నేను పస్కా భుజించటానికి నేను చాలా ఇష్టపడుతున్నాను యేసు ప్రభువు వారు చెప్తారు. లూకా గారు రాశారు బాగా వివరంగా. 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సమీపిస్తా ఉంది, వచ్చేసింది. ఎవరి ప్రాణంలో వాళ్ళు ఉన్నారు. అప్పటికే సాతాను కూడా వచ్చేసాడు. ఉన్నాడు, అక్కడ ఉన్నాడా 12 మందిలో. 11వ వచనం చదవండి. విడిది గది, మేడగది కదా. పెళ్లి కుమారుడు ఉన్నాడంటే విడిది గది ఉండాల్సిందే కదా. అందుకే మన పెళ్లిలో ఇడిది ఇల్లు ఎక్కడా అని ఎదురు చూస్తారు. మేడగదిలో అక్కడ 19వ వచనం. రొట్టె పట్టుకొని ఇదిగో ఇదే యేసు ప్రభువు ప్రారంభించింది, నా శరీరం. ఇంకా సిలువ మరణం ఎక్కలేదు, ఇక లాస్ట్ అన్నమాట. ఇది గురువారం నాడు జరిగినటువంటి సన్నివేశం. శుక్రవారం సిలువ వేశారు. లార్డ్ సప్పర్ అంటారు అందుకే దీన్ని. చదువమ్మా. ఇదిగో అప్పగించేవాడు చేయకూడా. ఏమ్మా, అప్పగించే వాళ్ళు ఉన్నారా? దేవుని కన్నా ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? రాజీ పడే వాళ్ళు ఉన్నారా? విమర్శించుకొని పాలు పొందండి, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు తావిచ్చిన వాళ్ళు అవుతారు. కోరి కోరి మీరు దేవునికి రోషం పుట్టించొద్దు, దేవుని కోపానికి గురి కావద్దు. పాలు పొందేవాళ్ళు విమర్శించుకొని పరిశీలించుకొని పాలు పొందాలి. ఆషామాషి వ్యవహారం కాదు ఇది. దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకోవద్దండి. చదువమ్మా. వాడికి శ్రమే కదా. అది లేఖనాల ప్రకారం జరుగుతుంది, కానీ వాడు పుట్టకపోతేనే మంచిది. పేతురు గారు కూడా తప్పు చేశాడు. నేను దేవుని ఎరగనన్నాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, సంతాపడ్డాడు కదా. మళ్ళా తిరిగి పాలు పొందాడు. ఏమ్మా, ఒకవేళ తప్పిదాం నీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు. పశ్చాత్తాపడదాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, తర్వాత పాలు పొందుదాం. దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకోవద్దు, తృణీకరించొద్దు. ఇది ఎంత ప్రయాసాన్ని నా బలం తూనీకరిస్తున్నారని 12 ప్రవక్తల్లో, చిన్న ప్రవక్తల్లో 12వ వాడు మలాకి గారి ద్వారా దేవుడు తెలియజేసిన మాట అది. అపవిత్రమని ఎంచొద్దు, దాని మీద ఉంచినటువంటి దాన్ని చెప్పుకుంటున్నారు. ఎంత ప్రయాస ఇది. ఉపవాసాలు ఉండాలి, స్నానాలు చేయాలి, పరిశుద్ధంగా రావాలి, పరిశుద్ధంగా. పెద్దోళ్ళు అడుగుతున్నారు, మీరు ప్రార్థనకి వెళ్తా పొద్దున్నే వస్తారు కదా, స్నానం చేసి వస్తున్నారా అని అడిగాడు ఒక ఆయన. పెద్ద ఆయనే, మీ ప్రార్థన స్నానం చేసుకుని వస్తారా గారు అని. సరే, అందరూ లేచి